హలో యూట్యూబ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఆస్ట్రేలియాలో ప్రాపర్టీ ఎలా కొనాలి. సో దీనికి వచ్చేసరికి ప్రాపర్టీ ప్రైజెస్ ఎవ్రీ సిటీకి డిఫరెంట్ ఉంటాయి. బ్రిస్బెన్లో ఒక రేట్ ఉంటుంది, జస్ట్ లైక్ ఎనీ అదర్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రేట్ ఉంటుంది, బెంగళూరులో ఒక రేట్ ఉంటుంది, ముంబైలో ఒక రేట్ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే, బ్రిస్బెన్లో ఒక రేట్ ఉంటుంది, సిడ్నీ, మెల్బోర్న్, అడిలైడ్, పర్త్ అన్ని చోట్ల డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట, డిమాండ్ బట్టి. సో మా సో ఏ సిటీ అయినా సరే ఫస్ట్ మీరు ప్రాపర్టీ చూస్ చేసుకోవాలంటే మీ క్రైటీరియా ఏంటో సెలెక్ట్ చేసుకోండి. మీకు 3 బెడ్రూమ్ హౌస్ కావాలా, 4 బెడ్రూమ్ హౌస్ కావాలా, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ జనరల్గా ఇక్కడ హౌసెస్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటాయంటే, మీకు టౌన్ హౌస్లు ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి. సో అపార్ట్మెంట్ అంటే జనరల్గా బేసిక్గా ఓన్లీ సిటీ ఏరియాలోనే, మేజర్ సిటీ ఉంటుంది కదా, ఆ ఏరియాలోనే అపార్ట్మెంట్స్ ఎక్కువ కనబడతాయి, హై రేంజ్ అపార్ట్మెంట్స్ అన్నీ. అవి జనరల్గా 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ ఉంటాయి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, సింగిల్ బాత్రూమ్, డబుల్ బాత్రూమ్, అలా ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది. రేర్గా దొరుకుతాయి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి టౌన్ హౌస్లో జనరల్గా మినిమం 2 బెడ్రూమ్ టౌన్ హౌస్లు, 3 బెడ్రూమ్ టౌన్ హౌస్లు అలా ఉంటాయి. హౌస్లకు వచ్చేసరికి 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్ కూడా ఉంటాయి. 5 బెడ్రూమ్ హౌసెస్ చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. సో మీరు ల్యాండ్ కూడా ఎక్కువ వస్తుంది, 5 బెడ్రూమ్ హౌసెస్ వస్తాయి. సో ఇప్పుడు చాలా రేర్ అయిపోయినాయి 5 బెడ్రూమ్ హౌసెస్, ఎందుకంటే డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి 5 బెడ్రూమ్ హౌసెస్కి. సో ఇది డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అనమాట. సో మీకు ఒకసారి మీకు మీ ఫ్యామిలీ బట్టి మీ కాన్ఫిగరేషన్ ఏంటో తెలుసుకుంటారు కదా, అప్పుడు మీరు డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇక్కడ, realestate.com.au, ఇంకోటి property.com.au, domain.com.au, ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ సబబ్లో అయితే ఆస్ట్రేలియాలో మీరు హౌసెస్ సర్చ్ చేయాలనుకుంటున్నారో ఆ సబబ్ ఫిల్టర్ పెట్టేసుకొని మీ క్రైటీరియా పెట్టేసుకుంటే మీకు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్నీ కనబడతాయి. సో మీకు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్లో కొన్నిసార్లు ప్రైస్ కూడా పెట్టాడు, ఇది ఓపెన్ ఫర్ ఆఫర్స్ అని పెడతాడు. కొన్నిసార్లు అయితే మినిమం ఇంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి పెడతాడు. ఇక్కడ జనరల్గా టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే, సపోజ్ 450 రేంజ్లో మీకు హౌస్ బయ్యర్ అమ్మాలనుకుంటున్నాను అనుకోండి, mid-40s అని, mid-400s అని పెడతారు అనమాట. దాని అర్థం ఏంటంటే 450 అండ్ అబవ్, 450K అండ్ అబవ్, 450,000 అండ్ అబవ్ అనమాట. సో ఎర్లీ 400s అంటే అరౌండ్ 410, 420 అలా అనమాట. హై 400s అంటే దాని అర్థం అంటే 480, 490 అదనమాట. సో ఇలాగ టెర్మినాలజీ ఇలా ఉంటుంది అనమాట, వాళ్ళు టైటిల్లో పెట్టేటప్పుడు, యాడ్ పెట్టినప్పుడు ప్రాపర్టీకి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్లో పెడతా ఉంటారు. ఈ హౌస్లో కూడా కొంతమంది రిటైర్మెంట్ లివింగ్ హౌసెస్ అంటారు, వాటికి సెపరేట్ ఏవో ఎక్స్ట్రా ఛార్జెస్ అన్నీ ఉంటాయి. దాని అప్రిషియేషన్ కూడా అంత ఎక్కువ ఉండదు. సో మీరు యంగ్ ఫ్యామిలీ అయితే అలాంటి జోలికి వెళ్ళొద్దు, రిటైర్మెంట్ లివింగ్ హౌసెస్లో ఇవన్నీ వీటికి వాటి జోలికి వెళ్ళొద్దు. సో మీ క్రైటీరియా తెలిసింది, మీకు యాడ్స్ ఎలా చూసుకోవాలో కూడా తెలిసింది. మీ ఫిల్టర్ క్రైటీరియా పెట్టుకుని మీరు చూస్ చేస్తారు కదా. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఇలా బయ్యర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఇంత పెట్టుకుంటున్నారు, మనకి ఐడియా రావాలి కదా మనం ఎంత వాల్యూ పెడుతున్నాము దానికి, ఆ హౌస్కి కొనడానికి మనకు కరెక్ట్ వాల్యూ పెడుతున్నాం కొటేషన్ అప్పుడు అవన్నీ తెలుసుకోవాలంటే, వీటికి మీరు జనరల్గా ఈ రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ ఒక రేంజ్ ఇస్తాయన్నమాట. ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఈ రేంజ్లో ఉంటుంది, ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్కి అని చెప్పేసి ఇస్తుంది అనమాట, ఒక రేంజ్ ఇస్తుంది అనమాట. సపోజ్ ఒక ప్రాపర్టీ చూసాను మీరు, వాడేమో హై 500s అని అనుకోండి, దాని అర్థం 590 అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెల్లర్, సారీ. కానీ మీరు మీ దాని ఎంత పెట్టాలో మీకు తెలియదు, ఎందుకంటే డిమాండ్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు కొంచెం ఎక్కువ పెడతారనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే అంత సెల్లర్స్ వరల్డ్లో ఉంటుంది అనమాట. సెల్లర్ ఎంత చెప్తే అంతకే మనం కొనగలం. సో అందుకని మీరు ఏం చేయాలంటే, మీరు కొన్నిసార్లు మరీ ఎక్కువ పెట్టేస్తున్నారు అనుకోండి, హౌస్ వాల్యూ కన్నా ఎక్కువ పెట్టారనుకోండి కొటేషన్, ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు లోన్ వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. సపోజ్ ఆ పర్టికులర్ హౌస్ వాల్యూ 500K అనుకోండి, మీరు 550K పెట్టారు కొటేషన్, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి. మీరు లోన్ బ్యాంక్కి వెళ్ళి లోన్ అప్లై చేసినప్పుడు
ఈ 500K వాల్యుయేషన్ చేసుకొని మీకు అందులో 80% 90% ఇస్తారు కదా. సో సపోజ్ మీకు 90% వచ్చింది. 90% అంటే మీకు 500Kలో 450K అనుకోండి. 450K దాకా మీకు లోన్ వచ్చింది. సో మిగతాది మీరు ఎలా కడతారు 10%. కానీ ఇక్కడ మీకు ఒక 50K బ్యాంక్ ఒప్పుకోలేదు కాబట్టి వాల్యుయేషన్ ప్రకారం ఆ 50K మీరు పాకెట్ నుంచి కట్టాలన్నమాట. సో ఆ రిస్క్ ఉంటుంది అనమాట. సో అందుకని మీకు ఎప్పుడైనా కొటేషన్ ఇచ్చేటప్పుడు ఒక ప్రాపర్టీకి దాని ఎస్టిమేషన్ మీరు ముందే తెలుసుకోవాలి. ఆ రేంజ్ కాదు, ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ మీకు తెలుసుకుంటే బెటర్. సో ఇలా ఎస్టిమేషన్ తెలుసుకోవడానికి కూడా మీకు ఈ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడ కొంచెం ఒక 1 మంత్ పేమెంట్, 2 మంత్ పేమెంట్, లైక్ పేమెంట్ కూడా సమ్ $100, $120 అలా ఛార్జ్ చేసుకుంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఇంకా మోర్ ప్రాపర్టీ డీటెయిల్స్, ఆ ప్రాపర్టీ హిస్టరీ ఏంటి, దాన్ని ఎప్పుడు కొన్నారు, ఎంతమంది బయర్స్ ఉన్నారు, ఎప్పుడెప్పుడు సేల్ అయ్యింది, ల్యాండ్ కాన్ఫిగరేషన్, బిల్డప్ ఏరియా, కొంచెం ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట అలాంటి వెబ్సైట్లో. లేదు ఇవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ మాకు యాడ్లో ఉన్నాయి, ఇంకా మాకు ఓన్లీ కావాల్సింది జస్ట్ ఆ ప్రాపర్టీ ఎస్టిమేటెడ్ వాల్యూ అనుకుంటే మీరు కొన్ని బ్యాంక్ వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాంక్ వెబ్సైట్స్లోకి వెళ్ళి అప్లై చేస్తున్నట్టు ఒక ఫ్రెష్ హోమ్ లోన్ అప్లై చేస్తున్నట్టు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఒక చోట హ్యావ్ యూ ఆల్రెడీ సర్చ్ ద ప్రాపర్టీ, ప్రొవైడ్ ద ప్రాపర్టీ అడ్రస్ అని ఉంటుంది అనమాట. సో అది మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు మీ ప్రాపర్టీ అడ్రస్ ఏదైతే మీరు కొనాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ అక్కడ ప్లేస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఎగ్జాక్ట్ వాల్యుయేషన్, ఆ బ్యాంక్ ఇచ్చే వాల్యుయేషన్ కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఆ బ్యాంక్ ఇచ్చే వాల్యుయేషన్ ఏంటో తెలిసిపోద్ది. సో మీరు బ్యాంక్ ఇచ్చే వాల్యుయేషన్ కన్నా ఎప్పుడు కొంచెం ఒక 10% తక్కువే పెట్టుకోండి మీ కొటేషన్. అప్పుడే మీకు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మీరు చూసుకోవాల్సింది. దీంతోపాటు నెక్స్ట్, సో మీకు ప్రాపర్టీ వాల్యుయేషన్ ఎంత తెలిసింది, మీరు ఎంత కోట్ చేయాలో తెలిసింది. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవుతారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీకు ప్రాపర్టీ ప్రైస్ తెలిసింది కాబట్టి బ్యాంక్ వెబ్సైట్లోంచి లేకపోతే ఎనీ పెయిడ్ సర్వీస్లోంచి మీకు తెలిసింది కాబట్టి ఆ ప్రైస్ యూజ్ చేసుకుని ఒక 10% ఎంతో తగ్గించుకుని ఆ వాల్యూ మీద అది కొటేషన్ కింద పెడతారు. సో ఇది జనరల్గా సెల్లర్స్ వాళ్ళు డైరెక్ట్గా సెల్ చేసి చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఏజెంట్స్ ఉంటారనమాట. సెల్లర్ ఏజెంట్స్ ఉంటారు. ఏజెంట్స్ ద్వారా అమ్ముతారనమాట. సో ఏజెంట్స్ కూడా కొంచెం కమిషన్ తీసుకుంటారనమాట సెల్ చేసినప్పుడు. సో ఎందుకంటే ఇక్కడ ఆ ప్రాపర్టీని నీట్గా డీటెయిల్డ్గా చూపెట్టాలి, మంచి ప్రొఫెషనల్ ఫొటోస్ తీసుకోవాలి, మంచి డిస్క్రిప్షన్ ఇవ్వాలి, తర్వాత ఇవన్నీ మధ్యలో హ్యాండిల్ చేసేది కూడా ఉంటుంది. సో అందుకని జనరల్గా ఓన్గా చేసుకోకుండా సెల్లర్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారానే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మంచి రేట్కి అమ్మచ్చని, ఎక్కువ మోస్ట్లీ వాళ్ళకి ఆ ఎక్స్పర్టీస్ అంతా వాడుకోవచ్చు కాబట్టి వాళ్ళు మోస్ట్లీ సెల్లర్ ఏజెంట్స్ ద్వారానే వెళ్తారనమాట సెల్ చేసేవాళ్ళు. ఓకే, సో మీ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీరు రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో చూశారు, అక్కడ ఎంక్వైర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట ప్రతి యాడ్కి. సో మీరు ఒక ప్రాపర్టీని బాగా నచ్చింది, సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ ప్రాపర్టీ నచ్చిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ ఎంక్వైరీ ఉంటుంది, రిక్వెస్ట్ ఫర్ సైట్ విజిట్ ఉంటుంది, రిక్వెస్ట్ ఫర్ ఇన్స్పెక్షన్ అంటారు. సో రిక్వెస్ట్ ఫర్ ఇన్స్పెక్షన్ ఉంటుంది అనమాట. జనరల్గా ఇక్కడ హౌస్ ఇన్స్పెక్షన్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ ఎక్కువ మంది సాటర్డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ దాకా, మళ్ళీ సండే ఆఫ్టర్నూన్ దాకా ప్రిఫర్ చేస్తారనమాట. సో మోస్ట్లీ బయర్స్ అంతా ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ చేసుకుని ఉంటారు. సో అందుకని ఆ రోజు ఓపెన్ హోమ్ అని చెప్పేసి ఆ పర్టికులర్ సెల్లర్ ఏజెంట్స్ ఏవైతే హౌసెస్ ఉన్నాయో వాటిని ఓపెన్గా అందరూ బయర్స్ విజిట్ చేసి చూసేటట్టు పెట్టుకుంటారు అనమాట. సో అలా ఇన్స్పెక్ట్ చేసి అన్నీ చూసుకుంటారు. అక్కడ కొంతమంది చాలా మటుకు అక్కడ ఫిల్టర్ అవుట్ అయిపోతాయి. మనకి ఫోటోల్లో ఒకలా ఉంది, చూసిన తర్వాత వేరేలా ఉంటుంది కదా. సో అందుకని అక్కడ కొన్ని ఫిల్టర్ అవుట్ అయిపోయినాయి. సో అలా మీరు మల్టిపుల్ అటెంప్ట్స్ చేశారు, ఒక 10-20 ఎవ్రీ వీక్ వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు ఒక పర్టికులర్ హౌస్ యాడ్ చూసినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది హౌస్. సో మీరు డైరెక్ట్గా అక్కడే మీ సెల్లర్ ఏజెంట్స్ నంబర్స్ ఇస్తారనమాట. సో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి నాకు ఇది హౌస్ నచ్చింది, నేను సాటర్డే సండే కాదు నాకు ప్రైవేట్ ఇన్స్పెక్షన్ కావాలని అడిగితే వాళ్ళు ఒక టైం స్లాట్ చూసుకుని మీకు టైం స్లాట్ ఇస్తారనమాట. ఆ టైం స్లాట్లో వెళ్ళి మీరు హౌస్ చూసుకోవచ్చు ప్రైవేట్గా. సో అలా ప్రైవేట్గా చూసుకుని మీరు డీల్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇన్స్పెక్షన్ అయిపోయింది,
హౌస్ వాల్యుయేషన్ ఎంతో తెలిసింది. మీరు ఒక కొటేషన్ ఇచ్చారు. సో, ఈ కొటేషన్ ఇచ్చాక సెల్లర్ ఏజెంట్ కొంచెం టైం తీసుకొని 1 ఆర్ 2 డేస్ టైం తీసుకొని ఒకవేళ అది యాక్చువల్ సెల్లర్‌కి ఆహ్, మెన్షన్ చేస్తారనమాట. ఇదిగో ఇలా పర్టిక్యులర్ ఈ వీక్‌లో ఇంతమందొచ్చారు. ఇంతమందిలో టాప్ 3, 4 ఉంటారు కదా! హైయెస్ట్ బిడర్స్ వాళ్ళ ఆహ్, అప్లికేషన్స్ సెల్లర్ ముందు పెడతారనమాట. సో, అందులోంచి కొంతమంది ఆహ్, ఆ బయర్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా! అవి చూసుకుంటారు ఫస్ట్. ఎంతమంది లోన్ ద్వారా వెళ్తారు. కొంతమంది డైరెక్ట్ క్యాష్ మొత్తం పే చేసేస్తారు. 500,000 అంటే 500,000 మొత్తం పే చేసేస్తారు. అలాంటియి సెల్లర్ ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే వాళ్ళకి ఇమ్మీడియేట్ మనీ వస్తుంది. ఏ వెయిటింగ్ లేదు. ఒక మామూలు బ్యాంక్ లోన్ అయితే 1 మంత్ వెయిట్ చేయాలి. సో, అందుకని చెప్పేసి వాటిని ప్రిఫర్ చేస్తారనమాట. అది చాలా జనరల్‌గా తక్కువ మంది ఉంటారు. సపోజ్ కొంతమంది 50% డైరెక్ట్ అమౌంట్, 50% లోన్ అంటారు. అట్లీస్ట్ ఆటిలకైనా వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ప్రయారిటీ ఒకవేళ డైరెక్ట్ అమౌంట్ ఇవ్వనోళ్ళు. సో, ఇలా ఈ ప్రిఫరెన్స్‌లు ఉంటాయన్నమాట సెల్లర్‌కి. ఎందుకంటే కొంతమందికి టైంతో సంబంధం లేదు. నాకు మంచి ప్రైస్ వస్తే చాలు అనుకుంటారు కదా! అలాంటప్పుడు వాళ్ళు ఆళ్ళ క్రైటీరియా అలా పెట్టుకుంటారన్నమాట. సో, అలా డీల్ కుదిరింది. సో, అలా డీల్ కుదిరింది. మీకు బేసిక్ హౌస్ ఇన్స్‌పెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ బయర్ చేయాల్సిన పనేంటంటే ఆహ్, ఆహ్, ఒక దాన్ని ఒక కాంట్రాక్ట్‌లోకి తీసుకుంటారన్నమాట. ఇలాగా ఒక కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అవుతారనమాట. ఈ కాంట్రాక్ట్ ఏంటంటే ఒక టెంపరరీ ఆహ్, ఆహ్, 2 వీక్ పీరియడ్ అనమాట. సో, ఈ 2 వీక్ పీరియడ్‌లో ఏం చేస్తారంటే ఆహ్, లోన్ అప్రూవల్ అయిపోవాలి 2 వీక్ పీరియడ్‌లో. ఇంకోటి బిల్డింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ అయిపోవాలన్నమాట. ఈ 2 టాస్క్‌లు అయిపోవాలన్నమాట. ఈ కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత. సో, ఆహ్, నెక్స్ట్ ఆహ్, బిల్డింగ్ అండ్ పెస్ట్ ఇన్స్‌పెక్షన్ చేస్తారు. అది అది ఆ రెస్పాన్సిబిలిటీ బయర్‌దనమాట. సో, బిల్డింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్ ఇప్పుడు ప్రస్తుతం 500-600 ఉందనమాట. బిల్డింగ్ అండ్ పెస్ట్. అది బయర్ చేసుకోవాలి ఇది. అందుకనే ఎక్కువ మనీ వేస్ట్ చేయకుండా ఫస్ట్ అన్ని ఫిల్టర్ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాతే బయ్యర్ ఈ స్టెప్‌కెళ్ళాలనమాట. ఎందుకంటే ఒకవేళ ముందే కొన్ని ఐడెంటిఫై చేసుకోవాలి యాక్చువల్‌గా. ఆ బిల్డింగ్ చూసి కొంచెం నాలెడ్జ్ పెంచుకొని బిల్డింగ్ ఎలా ఉంది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నీ ముందే ఐడెంటిఫై చేసుకొని అంతా బాగుంది ఓన్లీ సమ్ మైనర్ కరెక్షన్స్ ఉన్నాయి అనుకుంటేనే ముందుకెళ్ళడం బెటర్. అప్పుడు మీరు చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బిల్డింగ్ అండ్ పెస్ట్‌లో మీకు $500-600 పే చేస్తుంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 30,000-35,000 పే చేయాలన్నమాట బిల్డింగ్ అండ్ పెస్ట్‌కి. సో, ఓకే. సో, ఈ బిల్డింగ్ అండ్ పెస్ట్ కంట్రోల్‌లో ఏం చేస్తారు? బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ టర్మైట్ డ్యామేజ్ ఏమైనా ఉంటే ఎందుకంటే ఇక్కడ హౌస్‌లన్నీ మోస్ట్‌లీ వుడ్‌తో కన్‌స్ట్రక్ట్ చేస్తారు. బేసిక్ స్ట్రక్చర్ అంతా వుడ్ ఉంటుంది. దాన్ని సపోర్ట్ చేస్తా మెటల్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో, మొత్తం అంతా వుడ్డే కాబట్టి ఆ టర్మైట్ డ్యామేజ్ ఉందనుకోండి ఆహ్, సో, అది మేజర్ డ్యామేజ్ అనమాట ఇక్కడ. సో, అందుకని ఎప్పుడు టర్మైట్ కంట్రోల్ ఉందా లేదా? టర్మైట్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఇయన్నీ చాలా మేజర్ థింగ్స్ అనమాట. సో, సపోజ్ నెక్స్ట్ ఇంకా స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా? అయన్నీ కూడా ఈ ఇన్స్‌పెక్షన్‌లో తెలిసిపోతాయన్నమాట. సో, ఒక్కొక్క రిపోర్ట్ వస్తది. ఆ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ అది అది యూజ్ చేసుకొని మీరు మీరేదైతే కొటేషన్ ఇచ్చారో దాన్ని రిజెక్ట్ చేసుకోవచ్చట. కాంట్రాక్ట్ బ్రేక్ చేయొచ్చనమాట. ఆహ్, సో, ఇది ఒక కండిషను. నెక్స్ట్ కండిషను హోమ్ లోన్ అప్రూవల్. సపోజ్ బ్యాంకోడు మీ ఫైనాన్సెస్ చూసి మీకంత లోన్ రాదు అని చెప్పారనుకోండి. సో, మీ అక్కడ ఫైనాన్స్ రిపోర్ట్‌లో తెలిసిపోతుంది. ఓకే. మీకు లోన్ ఏమి రావట్లేదని. సో, అది బేస్ చేసుకొని కూడా కాంట్రాక్ట్‌ని రిజెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా ఈ 2 ఫిల్టర్ క్రైటీరియాస్ తోటి మనం మళ్ళీ ఆ కాంట్రాక్ట్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ 2 అప్రూవ్ అయిపోయినాయి అనుకోండి. అప్పుడు ఆహ్, ఇది కంప్లీట్ ఫుల్ కాంట్రాక్ట్‌లోకి వెళ్ళిపోతామనమాట. సో, ఈ ఫుల్ కాంట్రాక్ట్‌లో ఏమవుద్దంటే మీరు ఆల్రెడీ మీ లోన్ అప్రూవ్ అయినారు కాబట్టి ఆ లోన్ ప్రాసెసింగ్ నడుస్తా ఉంటదనమాట. సో, అది 2 వీక్స్ పట్టొచ్చు, 4 వీక్స్ పట్టొచ్చు. సో, ఒకసారి ఈలోపు మీరు మీ సైడ్ నుంచి కాంట్రాక్ట్ అంతా ఆహ్, ఫుల్ కాంట్రాక్ట్ అయ్యేలోపు మీరేం చేయాలంటే ఆహ్, ఆ కాంట్రాక్ట్‌లోని కొన్ని టర్మ్స్ ఉంటాయి. మీరు 5% డిపాజిట్ కడుతున్నారు, 10%, 20% డిపాజిట్ కడుతున్నారు అని. సో, ఆ అమౌంట్ మీరు కట్టేస్తారనమాట ప్రాపర్టీ రిలేటెడ్. సో, ఆ డిపాజిట్ అమౌంట్ మీరు కట్టేసిన తర్వాత ఇంకా ఫుల్ కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయిపోతారు. సో, ఫుల్ కాంట్రాక్ట్‌లో ఏమవుద్దంటే మీరు మీ లోన్ ప్రాసెసింగ్, బ్యాంక్ అప్రూవల్స్ అన్నిట్ల మీద మీ బ్యాంక్ మీతో కాంటాక్ట్ చేస్తది. కావాల్సిన సాలరీ స్లిప్స్, పే స్లిప్స్, ఐడీ ప్రూఫ్స్ అన్నీ తీసుకొని క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది ఇయన్నీ బేస్ చేసుకొని మీకు లోన్ అప్రూవల్ ఇచ్చేస్తారనమాట. ఒకసారి లోన్ అప్రూవల్ వచ్చేస్తే లోన్ డిస్బర్స్ అయిపోద్ది. సో, ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మధ్యలో మీరొక ఆహ్, లాయర్‌ని పెట్టుకోవాలనమాట.
ద లాయర్‌కి ఒక టర్మ్ ఉంది. ఆహ్, సో, ఆ లాయర్ పెట్టుకొని లాయర్ ద్వారా ఇయన్నీ డీల్ చేస్తారనమాట. సో, బయర్ సైడ్ ఒక లాయర్ ఉంటాడు. సెల్లర్ సైడ్ ఒక లాయర్ ఉంటారు. సో, మీకు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆ లాయర్ ద్వారా అవుతాయనమాట. డైరెక్ట్‌గా ఏమి అవ్వవు. సో, ఈ విధంగా మీకు ఇటు సైడ్ ఒక లాయర్ ఉన్నాడు. కన్వేయర్ అంటారు. సారీ కన్వేయర్. మీ సైడ్ ఒక కన్వేయర్ ఉంటాడు. ఆళ్ళొక సైడ్ ఒక కన్వేయర్ ఉంటాడు. కన్వేయర్ ఈజ్ నథింగ్ బట్ లాయర్ అనమాట. సో, ఈ లాయర్, బ్యాంక్, బయ్యర్, సెల్లర్ ఈ అందరి పార్టీస్ తోటి డీల్ అవుద్దనమాట. దాన్ని సెటిల్మెంట్ డేట్ అంటారనమాట. ఆ రోజు ఆ సెటిల్మెంట్ డేట్‌కి బ్యాంక్ అప్రూవల్ అయిపోద్ది, లోన్ ప్రాసెసింగ్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. అప్పుడు ఆహ్, ఆహ్, మీకు మీది ఆ పర్టిక్యులర్ హౌస్ మార్ట్‌గేజ్‌లోకి వెళ్ళిపోద్ది. లేకపోతే ఏం లోన్ ఏం లేకపోతే డైరెక్ట్‌గా మీ పేరు మీదకి వచ్చేస్తది. సెటిల్మెంట్ డేట్ అన్నీ క్లియర్ అయిపోతే ఆహ్, సెల్లర్‌కి తన మొత్తం అమౌంట్ పడిపోద్ది. డిపాజిట్ అమౌంట్ ప్లస్ బ్యాంక్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా వెళ్ళిపోద్ది. సో, మీ హౌస్ లోన్ మీదకి వెళ్ళిపోద్ది. సో, మీకేమో ఆ రోజే మీ ఆ పర్టిక్యులర్ సెల్లర్ ఏజెంట్ ఇవన్నీ సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ డేట్ అన్నీ అయిపోయింది. ప్రాసెస్ అంతా అయిపోయినప్పుడు లాయర్ ఇంటిమేట్ చేస్తాడు. సెల్లర్ ఏజెంట్‌కి, బాబు ఇక్కడికి ఈ క్యాండిడేట్‌కి, ఈ బయర్‌కి సెటిల్మెంట్ అంతా అయిపోయింది. కీస్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి. సో, ఆ రోజు మీరు కీస్ తీసుకుంటారు. సో, ఇదనమాట మొత్తం ఎంటైర్ ప్రాసెస్ ప్రాపర్టీ ఆస్ట్రేలియాలో తీసుకోవడానికి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై.